ఈ మధ్య కాలంలో మన కరోనా వచ్చినప్పుడు అందరికి ఆక్సిజన్ సిలిండర్ గురించి ఒక అవగాహన వచ్చింది. అయితే దీని గురించి చెప్పాలంటే మనం ఒక 20,000 వెనక్కిపోతే అందరికి కూడా వాటర్ బాటిల్ లో వాటర్ అమ్మడం అనేది తెలియదు. కొందరు డబ్బున్న వ్యక్తులు మాత్రం ఆ వాటర్ లభిస్తుందని తెలుస్తుంది, కానీ చాలా మంది తెలియదు. అప్పుడు ఏ విధంగా మనకైతే తెలియకుండా ఉందో ఇప్పుడు చిన్నాళ్ళు కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్ అంటే చాలా మంది తెలియదు. కానీ నేను చిన్నాళ్ళకి ఏం చెప్తాంటే ఆ డయాగ్రామ్ ఆ బొమ్మ చూపించి నేను మీలా చిన్న ఉన్నప్పుడు నాకు వాటర్ బాటిల్ వాటర్ అమ్మదా అని తెలియదు, కానీ ఇప్పుడు మీ అందరు తెలుసు అంటే తెలుసు అంటారు. అయితే మీరు కూడా ఇప్పుడు కన్నా మీరు ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటి ఈ పర్యావరణం కాపాడకపోతే భవిష్యత్తులో మీ ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు వాటర్ బాటిల్ ప్రతి ఇంట్లో ఎలా ఉంటుందో ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా భుజాల పైన ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని మాస్క్ ద్వారా ఆక్సిజన్ పీల్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా ఇవ్వాల్సిన చెట్లు వేస్తేనే ఆక్సిజన్ సిలిండర్ దూరం అవుతుంది. మీకు ఆక్సిజన్ సిలిండర్ కావాలా, చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి కావాలా, ఆక్సిజన్ సిలిండర్ నుంచి వచ్చే గాలి కావాలంటే పిల్లలందరూ కూడా అప్పుడు ఏమంటారు, సార్ మాకు స్వచ్ఛమైన గాలి కావాలి, అందుకోసం మేము చెట్లు నాటుతామని చెప్తారు. ఈ విధంగా వాళ్ళకు ప్లాస్టిక్ నివారణ కానీ అలాగే మనకు ఆక్సిజన్ సిలిండర్ గురించి కానీ ప్రతి ఒక్క విషయం కూడా స్టూడెంట్స్ కి చెప్పడం జరుగుతుంది.